నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు వచ్చేసారు. మీకు కూడా పరిచయం చేస్తాను. నిహారిక గారి కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. చాలా హడావుడిగా ఉన్నారు. అసలు వీళ్ళు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు, నెక్స్ట్ వీళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ సినిమా గురించి విశేషాలు ఏంటి, నిహారిక అసలు బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే నమస్తే. మీ పేరు బ్రిటిష్, మీ పేరు రఘువరన్. రాంబాబు క్యారెక్టర్ చేశారు. ఓసి అలా అనేస్తున్నారు కదా మిమ్మల్ని జనాలు. అసలు నేమ్ ఏంటండి? శ్యామ్ కళ్యాణ్ నా పేరు. శ్యామ్ కళ్యాణ్ గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు శ్యామ్ కళ్యాణ్ గారు? మాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు, సో అక్కడి నుంచి వచ్చారు. మీరండి? మాది తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. తాడేపల్లి. మీదండి? మాది అనకాపల్లి జిల్లా మట్టవనపల్లి గ్రామం నుంచి వచ్చానండి. ఓకే, మొత్తం అంటే ఈ సినిమా గోదావరి యాస్కి దగ్గరగా ఉంటుంది కదా, సినిమాలో కూడా ఆ స్లాంగే నడుస్తుంది. దగ్గరే కాదు, మొత్తం అదే ఉంటుంది. అందుకని మిమ్మల్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారా? గోదావరికి సంబంధం లేనిది ఎవడంటే శ్రీకాకుళం కదండి. శ్రీకాకుళం కలిపేసుకోండి, పర్లేదులే. ఆడికి అలవట్లేదు, ఆడి లాంగ్వేజ్ మాకు వస్తుంది తప్పితే మా స్లాంగ్ ఆడికి రావట్లేదు. శ్రీకాకుళం వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి వాళ్ళ వాయిస్. తీసుకెళ్ళిపోతారు మన కూడా వాళ్ళ, మనం అలా లాక్కోవాలన్నమాట. యాక్చువల్లీ వీడే అనుకుంటా, ఆడికి స్లాంగ్ ట్రై చేస్తున్నప్పుడు ఒక పాయింట్ లో ఈడాడి స్లాంగ్ లోకి వెళ్ళి నాకు వచ్చేసింది, ఆడి స్లాంగ్ నాకు వచ్చింది తప్పితే నా స్లాంగ్ ఆడికి రాలేదు. నేను ఇంకా మా అసిస్టెంట్ డైరెక్టర్ హేమంత్ ఎంత ట్రై చేసిన సరే వీడికి స్లాంగ్, హేమంత్ కూడా మాట్లాడడం మొదలెట్టాడు ఈ స్లాంగ్. శ్రీకాకుళం యాప్ట్ ఈజీగా జనాలు కనెక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళతో. కొద్దిసేపు నెక్స్ట్ శ్రీకాకుళం మూవీస్ వస్తే మేము యాక్ట్ చేయొచ్చు, వీడి వల్ల స్లాంగ్ కూడా వచ్చింది మాకు. అనకాపల్లి. సరే, రావాలని కోరుకుందాం నెక్స్ట్ అటువంటి జానర్లో ఒకటి. ఈ చాలా మందిని సెలక్షన్స్కి పిలిచారు కదా, దాదాపుగా ఇంటర్వ్యూస్లో చూడటం అయితే 6,000 మంది వరకు సెలక్షన్స్కి పిలిచారు అని మేము చూసాము. మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు దాంట్లో? అది మమ్మల్ని అడిగే క్వశ్చన్ కదా, మా డైరెక్టర్ని వెళ్ళాడు కాదు. ఓకే ఓసి డైరెక్టర్ గారు లేరు కాబట్టి డైరెక్టర్ గారి తరపున మిమ్మల్ని అడుగుతున్నాను. సెలక్షన్స్కి ఎలా పిలిచారు అంటే మీరు ఎవరి త్రూ అన్న వెళ్ళారా, లేకపోతే ఇది ఏంటి, ఎలా జాయిన్ అయ్యారు దీంట్లో? నాకు సూర్య అని చెప్పి ఒక అన్న తెలుసు. ఆయన అంటే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి 2 years ముందు ఆయన మా ఫ్రెండ్ది ఒకటి గోదావరి స్లాంగ్లో స్టార్ట్ అవుతుంది, సో నీకు ఆ స్లాంగ్ వచ్చు కదా, ఆడిషన్ ఉన్నప్పుడు పెడతాన్నాడు. ఆయన చెప్పారు, ఆయన నెంబర్ తీసుకుని ఆయన కాంటాక్ట్లో లేం. మళ్ళీ నెక్స్ట్ ఆయన నుంచి వచ్చిన మెసేజ్ ఆడిషన్ కాల్ ఒకటి ఉందని పెట్టారు సూర్య. అయితే అక్కడి నుంచి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇంతమంది హీరోలు ఇవన్నీ చెప్పారు కదా, అంతమంది ఒక్కొక్కటి 2 నిమిషాల అంటే బేసిక్ అప్పటికి నాకు నరేషన్ అవ్వాలి కథ ఎలా ఉంటుంది అని. వన్స్ ఎప్పుడైతే నాకు ఇప్పుడు వరకు ఫుల్ నరేషన్ నేను వినలా, ఫస్ట్ హాఫ్ వరకే విన్నా నేను. మీ క్యారెక్టర్ వరకు మీరు త్రూ అవుట్ ఉంటుంది, బట్ అంటే మాకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఏజ్ ఇది తర్వాత 30 years వాళ్ళొకళ్ళు, 18 years గ్రూప్ ఒకటి కదా. సో 18కి ఫస్ట్ 18 షూట్ చేయబోతున్నాం కాబట్టి అది నరేషన్ ఇచ్చేవారు అక్కడి వరకు. దాని తర్వాత అట్లా ఎప్పుడు నేను ఫుల్ నరేషన్లో లేను. సో కానీ అది సాంగ్స్ ఈ రెండే నన్ను ప్రాజెక్ట్ హోల్డ్ చేసినాయి. ఓకే, ఇంతకు ముందే ఏమన్నా మీరు షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి చేశారా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను, రిలీజ్ అవ్వలేదు అనుకోండి పెద్దగా. ఓకే, ఎనీహో మీకైతే ఆ ఇంట్రెస్ట్ ఉంది, దానివల్ల మీ ఫ్రెండ్స్ త్రూ ఇలాగ వచ్చేసారు. నేను అసలు హైదరాబాద్ వచ్చిన రీజనే యాక్టర్ అవుదామని. విఎఫ్ఎక్స్ చేశాను నేను. బయట నేను చూస్తే ఆ విఎఫ్ఎక్స్ ఇది దగ్గరగా ఉంటుంది అన్న ఫీల్డ్లో విఎఫ్ఎక్స్ చేసి ఒక 4 years జాబ్ చేసి ఇంకా వర్కౌట్ అవడం లేదని బ్రేక్ ఇచ్చా. ఆ తర్వాత ఆ 1 yearకి బ్రేక్ ఇచ్చిన 1 yearకి ఆఫర్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. మీరండి, మీరు ఎలా వచ్చారు? అంటే నేను ట్రై చేయడం కూడా చాలా తక్కువ చేశాను. ట్రై చేయడం ఇది నా ఫస్ట్ ఆడిషన్ యాక్చువల్గా. ఎక్కడండి ప్రాపర్? ఎక్కడ మీది? అక్కడ తాడేపల్లిగూడెం. కానీ నేను ఇక్కడే హైదరాబాద్ వచ్చేసి నేను అప్పటికి ఒక 2 years అవుతుంది. నేను ఇంకా ఏమంటారు జాబ్స్ ఏవో కొన్ని జాబ్స్ కూడా చేశాను, కొన్ని కంపెనీస్లో చేశాను, మీడియాలో కూడా చేశాను. ఏ మీడియాలో చేశానులేండి. ప్రమోషన్ అవుతుంది సార్ వాళ్ళకి. మీ ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అయితే ఒకప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ ఒక చిన్న మూవీ ఏదో ఉంటే అది ఆగిపోయింది, రిలీజ్ అవ్వలే. కానీ ఆ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా కూడా చేశాను. అంటే రైటింగ్ నా హాబీ అనమాట. ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్, స్కెచ్ వీడియోస్ కూడా రాసేవాడిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. సో ఇంకా నేను అన్ని చేస్తున్నా తప్పితే నేను దేనికైతే వచ్చి నాకు చేయట్లేదని అనుకున్న టైంలో ఒకసారి బాలా అని చెప్పి మా ఫ్రెండ్ దీనిలో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి చేశాడు.
తను ఏంటంటే నాకు అదే ఫోన్ చేసి అరే ఇలాగ గోదావరి స్లాంగ్ నీకు బాగా వచ్చు కదా మీదే కదా ఒకసారి ఒక ఆడిషన్ వీడియో ఒకటి పంపించు అసిస్టెంట్ డైరెక్టర్కి నెంబర్ ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఆ నెంబర్ ఇస్తే అప్పుడు తన హేమంత్ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడాను చూసి నాకు 2 డేస్లోనే ఇప్పుడు కాల్ బ్యాక్ వచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆడిషన్సే ఒక 6-7 టైమ్స్ జరిగాయి, ఇంకా అంతకంటే ఎక్కువ జరిగాయి. ఇంకా వర్క్షాప్లో అయితే ప్రతిరోజు ఆడిషన్లన్నీ ఉండేది అనమాట. అప్పటికే చాలా క్యారెక్టర్లు ఆల్రెడీ అంటే చాలా మంది సెలెక్ట్ అయ్యారు, అప్పటికే జరిగినాయి. 6,000 అంటే నేను ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చాను అనమాట. ఇంకా బాగా ఫిల్టర్ చేసినట్టున్నారు. ఫిల్టర్ చేశారు చాలా. మాత్రం సెలక్షన్స్ కమిటీలో ఎవరున్నారు? ఇది నాకు లేదు, అప్పుడు నిహారిక గారి దగ్గరికి ప్రాజెక్ట్ వెళ్ళలేదు, వేరే ప్రొడక్షన్లో ఉంది. అప్పుడు ఈయన ఏడీస్ హేమంత్ అర్జున్ వీళ్ళిద్దరే నన్ను బాపులు చేశారు. నేను రాన్ భయ్య చేయన్ భయ్య అంతమంది 6 months ఏమీ చేయకూడదు అంటే వెయిట్ ప్రాసెస్ ఉంది కదా. నాకు ఇది రాన్ భయ్య అంటే ఒకసారి కదిన్నాక నువ్వు డిసైడ్ చేసుకో. సో ఇక్కడ చాలా మంది దీని మీద హోప్ పెట్టుకొని జాబ్ క్విట్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా మొత్తం అంటే ఎవరెవరు వచ్చారు ఎలా వచ్చారు వాళ్ళ గురించి చెప్పడం, అలా వాళ్ళు పుష్ చేసి నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చారు. లక్కీ అంటే ఎలా అంటే కమిటెడ్గా ఇంకొక 8 months 9 months ఇంకా దీనిలోనే ఉండాలి, మీరు ఇంకేమి చేయకూడదు, అట్లీస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయకూడదు, రీల్స్ కూడా చేయకూడదు అని చెప్పి, ఎందుకంటే ఆ లుక్స్ రివీల్ అవ్వకూడదు అని చెప్పి అప్పటికే అప్పటి నుంచి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారన్నమాట ప్రాజెక్ట్ని. అప్పుడు వేరే ప్రొడక్షన్ అది లేదు, తర్వాత మళ్ళీ ఇంకా చాలా ప్రొడక్షన్స్ మారినాయి. చివరికి ఏంటంటే ఇక్కడికి వచ్చింది ఒక 1 year బ్యాక్ 9 months 10 months బ్యాక్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఇంకా 10 monthsలో కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది, సక్సెస్ కూడా అయిపోయింది అనమాట. మీరు బ్రిటిష్ గారు మీరు ఎలా వచ్చారు దీంట్లో? మీరు ఇంతకు ముందు చేసేవాళ్ళ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్? చేశానండి, షార్ట్ ఫిల్మ్స్ ఒక 10-15 చేశాను. మూవీస్ కూడా ఒక 2-3 చేశానండి, చిన్న క్యారెక్టర్స్. హ్యాపీయా ఇందులో? హ్యాపీ అండి, త్రూఅవుట్ ఫుల్ మూవీ కదా. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చాలా క్యారెక్టర్స్ చేశానని చెప్పావు కదా మూవీలో, చెప్పు అది కూడా చెప్పు. 2-3 ఎన్ని సినిమాలు చేశారని చెప్పాడు ఆవిడ చాలా అని చెప్పి చాలా కౌంటింగ్ ఒక 4-5 చేసి ఉంటానండి. ఇది 2-3 నుంచి ఇప్పుడు 4-5 వెళ్ళింది. సరే అడిగితే 1, 2 తర్వాత ఇంకెన్ని వచ్చినా చాలానే అనే. అవును కరెక్టే. అంటే ఆ సినిమాలో ఆ ఎమోషన్స్ కానీ ఆ ఆటలాడుకునే విధానం కానీ అంటే కంప్లీట్గా మనం బాల్యంలోకి వెళ్ళిపోవచ్చు. అసలు తెలియకుండానే మళ్ళీ వస్తే బాగుంటుంది, అలాంటి మెమరీస్ అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు అక్కడ ఆడారా గేమ్స్ అన్నీ? ప్రతిరోజు ఆడుకోనండి బాబు. మాకు మేముండే ప్లేస్ నుంచి షూటింగ్ ప్లేస్కి ఎలా లేదన్నా ప్రతిరోజు ఒక 45 నిమిషాలు లేదా 1 hour జర్నీ. ఆ బస్సు ఒక టైం టేబుల్ మిషన్ లాగా అనిపించదు. ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి చైల్డ్హుడ్ లేసేలాగా పొద్దున వచ్చి ఒరే రండ్రా వెయిట్ చేస్తున్నారు, ఒరే అట్లా అందరికన్నా ముందు ఇస్తాడు దిగి, ఒరే రండ్రా అరే వెళ్ళిపోద్ది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం అది దాన్ని. అది పక్కన ఎవరంటే మేనేజర్ ఉంటారు అనమాట. ఆయన ముందు పేర్లు పెట్టి అరే రాంబాబు ఇంకా రాలేదు, సుబ్బుగా ఎంతసేపు రా మీరు ఇక అందరూ వెయిట్ చేస్తున్నారు రా మీకోసం వెయిట్ చేయాలని చెప్పి. ఎందుకంటే పక్కన మేనేజర్ ఉంటాడు అనమాట ఆయన అశోక్. సో మార్కులు కొట్టేద్దాం అలాగే. అదే తెలివైన వాళ్ళు ఎలాగైనా కదా. అలాగే లేదండి, మన సినిమా అనుకున్నాను నేను అంతే. అందులో మన సినిమానే అందరూ చాలా అంటే అసలు యాక్టింగ్ లాగా కనిపించలేదు, బాగా చేశారు అందరు కూడా. 11 మంది హీరోలను పెట్టేసి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ కూడా అంతా ఒక స్ట్రీమింగ్ లైన్కి తీసుకురావడం అనేది నిహారిక గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నట్టు ఉండదు. అండ్ ఇది ఒకటి ఓన్లీ 11 కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండదు కదా. చేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ఈ సినిమా నాకు సంథింగ్ నా లైఫ్ ఇవ్వబోతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు, ఆర్ట్, ప్రతి ఒక్కరు ఆ కమిట్మెంట్తో వర్క్ చేశారు. చాలా స్ట్రెచ్లు ఎక్కువ జరిగినాయి, షెడ్యూల్ కన్నా ఎక్కువ స్ట్రెచ్ చేసి వర్క్ చేయడం. మేబీ ఆ స్లీప్ మాకంటే కొంచెం అక్కడక్కడ ఫ్రీ టైం దొరికిద్ది, పడుకోవచ్చు. వేరే ఒక షాట్ జరుగుతున్నప్పుడు మేము పడుకోవచ్చా ఉంటాయి, కానీ కెమెరా డిపార్ట్మెంట్కి అలా ఉండదు కదా, లైటింగ్ అలా ఉండదు కదా. ఎవ్వరు ఇరిటేట్ అవ్వకుండా ఇవన్నీ వర్క్ చేశారు వాళ్ళు. 18 hours 20 hours 18 hours కూడా జరిగాయి అనమాట. అసలు ఆ సినిమాలో గొడవ ఏంటి? అది చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఎందుకు వచ్చింది ఆ గొడవ? ఆ జాతర ప్రోగ్రామ్ ఏంటి? ఈడి వల్లే ఓసీ అని రిజర్వేషన్ల కోసం. లేదు, ఏదో నా బాధ నేను చెప్పుకుంటుంటే ఎల్లెలు కొట్టేసుకున్నాను నేను. అంతేనా? ఏం చెప్పారు? ఒక డైలాగ్ చెప్పండి మా కోసం. డైలాగ్ మరీ డైలాగ్ చెప్పండి. అది చెప్తావు కదరా మా మామ చదువుకోకపోతే. అంటే నా క్యారెక్టర్ ఏంటంటే నేనున్న సిచ్యువేషన్లో నాకు ఫ్రీ సీట్ అనేది అవసరం.
ఫైనాన్షియల్గా మా మామ కింద శ్రీలక్ష్మి గారు చేశారు. అమ్మ ఆమె ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అది. సో నా క్యారెక్టర్కి నీడెడ్, మా మామ ఒక్కదే కష్టపడి పెంచుకుంటుంది. సో అలాంటి టైంలో ఏంటి, నాకు ఫ్రీ సీట్ అనేది అవసరం. కానీ ఈ సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, నాకంటే ఒక కేటగిరీ ఉంది కదా, దానివల్ల నాకు ఆ ఫ్రీ సీట్ రాలా. సో అలా స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే అది రిజర్వేషన్ కూడా పక్కన పెట్టేసి ఏదో మంచి పెట్టుకున్నట్టున్నారు కదా. పక్కన పెట్టడం కాదు, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చేదండి, ఇక్కడతో నా లైఫ్ అయిపోయింది. మేబీ దాన్ని ఎక్కువ నోటీస్ చేయలేదు కానీ, బట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ నా ఎంట్రీ చూస్తే చిల్గా వస్తా. కానీ ఫస్ట్ హాఫ్ నా క్యారెక్టర్ ఆగేది ఎలా, ఇక్కడతో అయిపోయింది నా లైఫ్, సీట్ రాకపోతే నా లైఫ్ వేస్ట్. ఆ పెయిన్ నేను తీసుకోవడం వల్ల, ఆ పెయిన్ మా ఫ్రెండ్ ఎక్కువ తీసుకుంటాడు. అదే నేను ఇంత బాధపడుతున్నానని వాడు ఎక్కువ తీసుకుంటాడు. సో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తర్వాత రోజుకి మూవ్ ఆన్ ఉంటుంది. బట్ ఆ టైంలో చాలా పెద్దది అనిపించవచ్చు. సో నెక్స్ట్ టైంకి అది మూవ్ ఆన్ ఉంటుంది, చిల్ ఉంటుంది, లైఫ్ వేరే ఏదో ప్లాన్ ఉంటుంది. సో అది నా క్యారెక్టర్. మీదండి, మీ క్యారెక్టర్ గురించి? నా క్యారెక్టర్లో చాలా ఉంటాయి, నేనే కనిపించను ఫస్ట్. ఆ DVD ప్లేయర్ ఇష్యూ ఏంటి, అది వచ్చిందా మళ్ళీ మీ దగ్గరికి? లేదు, జాతీయం రాదు. ఒకసారి మాధురి వాళ్ళ అమ్మ చేతికి వెళ్ళిందంటే ఇంకేది రాదు బయటికి. ఈ DVD ప్లేయర్ వచ్చిందా లేదా అంటే ఈ సినిమా చూస్తే కానీ దానికి వెనకున్న కథ ఏంటో అర్థం కాదు మీకు, అంతేనా? అంతే. చెప్పండి మా కోసం కొంచెం. అంటే ఎందుకంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ అంతే చిన్నప్పుడు కొంతమంది ఉంటారు ప్రతి గ్యాంగ్లో కూడాను, వాళ్ళ నాన్నంటే భయపడేవాడు. కానీ ఇంట్లో అన్నీ ఉంటాయి, అది ఫ్రెండ్స్కి ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకొస్తారు, లేదో మా నాన్న కొట్టేస్తాడు అని భయం ఉంటుంది. అవును, ఎక్కడ ఊర్లో ఏమైనా గొడవ జరిగితే నేను ఆ గొడవలో ఉంటే మా నాన్న ఎక్కడ కొట్టేస్తాడు భయం. ఇలాగ నాకేమైనా దెబ్బలు కొన్ని ఇది చిన్నప్పుడు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఎవరికైనా మనకి ఇప్పుడు బయట ఏమైనా ఆడుతూ దెబ్బలు తగిలినాయి అనుకోండి, ఇంటికి వెళ్తే అంతకంటే గట్టి కొడతారు అని చెప్పి భయం ఉంటుంది. ఇలా దాచేయడం చూపించరు, ఎందుకు ఇంకా గట్టి కొడతారు, ఎందుకు వచ్చింది లేరా బాబా అని చెప్పి చూపించరు అనమాట, భయం. అలాగే ఒక భయస్తుడు అనమాట చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత ఏముందంటే ఇంకా కొంచెం ఒక ఊర్లో ఫ్రీ, ఇంకా బిజినెస్ పెట్టుకుని ఇంకా ఉంటుంది కదా, ఆ ఎవల్యూషన్ ఉంటుంది కదా క్యారెక్టర్లో, అది ఉంటుందండి. యాక్చువల్లీ గొడవ అదే నా గురించి ఫైట్ మొదలు పెడతారు. ఈడికి సీట్ వచ్చింది నాకు రాలేదని ఫైట్ మొదలు. క్వశ్చన్ అదే అనమాట. నాకేమో సీట్ వచ్చింది లోయర్ కాస్ట్, నేనేమో లోయర్ కాస్ట్, దానిలో నాకు సీట్ వచ్చింది, వీడికి సీట్ రాలేదు. కానీ ఫైనాన్షియల్గా అవసరమైంది వీడికి. సో అది ఆ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేసాం అనమాట. అదే అంటే కొంచెం కులం, మతం, రాజకీయాలు అన్నీ మిక్సప్ అయిపోయి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే పిల్లల మనసులో ఏముంది నెక్స్ట్ కొంచెం కొంచెం టచ్ చేసినట్టున్నారు కదా. అంటే చిన్నప్పుడు తెలియదండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడాను ఆ క్యాస్ట్ అనేది ఏంటో తెలియదు. ఎప్పుడు టీసీ తీసుకున్నప్పుడు దానిలో కేటగిరీ అంటే ఓసీ, బీసీఏ ఇలా రాస్తూ ఉంటారు కదా, అదొకటి నాకు తెలుసు తప్ప అది ఏంటో దాని మీనింగ్ కూడా నాకు తెలియదు అనమాట, రియల్లీ అది. సో దానికి నేనైతే కనెక్ట్ అయ్యాను కొంచెం. నిహారిక గారు ఫస్ట్ మూవీయే కానీ చాలా అంటే కొన్ని విషయాలు టచ్ చేయడానికి భయపడే విషయాలు కూడా టచ్ చేశారు కదా. చేశారు, అది మెచ్చుకోదగ్గ విషయం. హ్యాపీగా ఎండింగ్ ఇచ్చారు ఫైనల్గా. మీది బ్రిటిష్ గారు, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. బ్రిటిష్ అంటే ఏంటి అసలు, ఎందుకు అలా పెడుతున్నారు మీకు? అదే వంశాన్ని అడిగాను, అడిగితే బ్రిటిష్లు ఎలా ఉంటారని అడిగాడు. తెల్లగా ఉంటారు, వాళ్ళ మీద పగతో బ్రిటిష్ పగతో నాకు బ్రిటిష్ ఆపోజిట్ అనమాట. కోంటోలు, మేము కోంటోలు అనమాట. మేము కిరాణా వ్యాపారం చేసుకుంటాం అనమాట. దానికి తగ్గట్టుగా బాగుంటుందని చెప్పి అలా పెట్టారనమాట. నిజంగానే బాగున్నారు, అలాగే ఉన్నారు. ఇష్యూస్ ఏం లేవు మీకు దాంట్లో? ఇష్యూస్ ఏం లేవండి, నేను వెళ్ళి కావాలంటే గొడవలు రెచ్చగొడితే ఆటోమేటిక్ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా? చెప్పండి. అటువంటి జరిగింది, ఒక గొడవ జరిగింది. అది చిన్నోడిది. అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు సీన్లు వెళ్ళాలన్నమాట, సీన్ మధ్యలో వెళ్ళాలన్నమాట, సాంగ్ మధ్యలో క్రౌడ్ తోసుకుంటూ షార్ట్ లోకి రావాలి. అయితే వెనకాల ఉన్న ఎవరో ఒక విలేజ్ లో ఉన్న అబ్బాయి ఎవరో నన్ను లాగేసి అనమాట, చేయబట్టుకుని వెనక లాగేస్తే కింద పడిపోయాడు. బయటోడు ఎందుకు దూరుతున్నాడు అని లాగేసాడు. యాక్టర్ అని తెలియదు, యాక్టర్ అని తెలియదు నేను, అసలు నేను యాక్టర్ అని తెలియదు, బ్రిటిష్ అని తెలియదు. నేను గట్టి లాగేసరికి కింద గట్టి పడిపోయాను. పడిపోయేసరికి సూర్య అని చిన్నోడు గట్టిగా వాళ్ళని పక్కకి నెట్టేసి కొట్టడానికి వెళ్ళారు, నెట్టడం కాదు. ఒక షాట్ పడిన దాడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఆపారు. అంటే ఎన్నైనా ఉండని మా మధ్య ఫ్రెండ్షిప్ అనేది ట్రూగా ఫామ్ అయింది.
మీరు ఎక్కువ చూస్తే ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటూనే ఉంటాం. అది ట్రూగా ఫ్రెండ్షిప్ ఫామ్ అయిపోయింది. మనోడినంటే ఎవరు ఊరుకుంటారు? మా మీద ఎవరు చేస్తే మీ ఊరుకోండి, మా 11 మంది కుర్రోళ్ళు ఎవరి మీద ఎవరు చేసిన సరే మీ ఊరుకో. అంతకు ముందు మీరు ఎవరెవరు తెలియదు కదా, మూవీకి పరిచయం, మూవీ వచ్చాకే పరిచయం అయ్యాం. అందరితో అలాగే ఉందా బాండింగ్? అందరితో లేదు, అందరితో అలాగే ఉంది. అయితే మేము కొట్టాలి, బయట ఎవడు కొట్టడానికి? ఓకే, ఇది అన్యాయం కదా. కొడుతున్నారా బ్రిటిష్ గారు మిమ్మల్ని? కుట్టర్లేండి అప్పుడు. నీ మెంటర్ ఎవరు చెప్పు? మన 11 మందిలో సుబ్బు అని చెప్పి ఒకడు మా ఉన్నాడు. బావ సుబ్బు ఉంటాడు. నైట్ 12 మొదలు పెడితే 4:30 వరకు వీడికి ట్రైన్ ఇచ్చేవాడు. Character ఎలా క్యారెక్టర్ ఉండాలి, ఎలా ఏంటి? behave చేయాలి? అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఆ నెక్స్ట్ డే మళ్ళీ 10 o'clockకి మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళాలి, అది ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ షూట్ అనమాట, స్టార్ట్ అనమాట. సో ఇది పడుకోనివ్వకుండా 4:30 వరకు. నాకు అప్పుడుదా తెలియదు ఇలా ఉంటారని వీళ్ళు. తర్వాత షూటింగ్కి వెళ్ళాక తెలిసింది అనమాట ఏం తెలవాలని. ఇలా కూడా ఉంటారు కదా. ఓకే, అది ప్లస్ అయింది వీడికి బాగా క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం అనేది. ఇప్పుడు చెప్పరా నీ క్యారెక్టర్ ఏంటో? బ్రిటిష్ అంటే ఆ క్యారెక్టర్. అంతేనా? ఈరోజు మళ్ళీ నైట్ 5 o'clock వరకు, తెల్లవారు 5 o'clock వరకు ఉంటుంది మళ్ళీ. ప్రసాద్ బెహ్రా గారు కూడా ఉన్నారు కదా. నా రూమ్మేట్ అండి షూటింగ్ టైంలో. వీడు ఎప్పుడు షూట్కి లేట్గా వస్తాడు. దేనికంటే ప్రసాద్ అన్న వల్లే. యాక్చువల్లీ ఆయన క్రియేటివిటీ బాగా ఎక్కువ ఆయనకి. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ వాష్రూమ్లో ఉంటారు. అవును, 3 o'clock లేసి వాష్రూమ్లోకి వెళ్ళి 5:30 వరకు. అంటే మాకు 6 అందుకే బాత్రూమ్ కి శౌచాలయం అని పేరు ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటో తెలుసా? ఆలోచన, బాత్రూమ్ లో ఎక్కువ ఆలోచిస్తారు మేధావులంతా. అయితే నేను పొద్దున్నే లేస్తా కదా, లేచి సర్లే బాత్కి వెళ్దాం అని చెప్పి బాత్రూమ్లో ఉన్నారు. వస్తారు, సర్లే వస్తారు, గంట ఈ లోపు అయిపోయింది. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, బస్సులో వెళ్ళిపోయారు. ఆయనకి కారు ఉంది. అన్న రా అన్న బయటికి అన్న అంటే, ఆగరా రీల్స్ షేర్ చేస్తున్నాను బాత్రూమ్ లో కూర్చొని. అన్న రా అన్న టైం అవుతుందని అంటే, వస్తున్నాను రా కంగారు ఏంట్రా అన్న, అందరూ వెళ్ళిపోతున్నారు అన్న. నాకు ఏదైనా కొంచెం అంటే టెన్షన్ ఎక్కువ వచ్చేసింది. అంటే టైం పంక్చువాలిటీ ఉండాలి కదా మరి. పంక్చువాలిటీ కొంచెం భయం ఎక్కువ పడతా నేను. సో ఓ పక్క టెన్షన్ వచ్చేస్తుంది. అన్న వెళ్ళిపోతున్నారు అన్న, అందరూ వెళ్ళిపోతున్నారు అంటే, ఎందుకు రా నేను తీసుకెళ్తాను కార్లో అంటే, అన్న కార్లో వెళ్ళిన టైంకి ఎలా ఉన్నా ప్లీజ్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకుంటా బయట నుంచి. ఆయన ఏమో కరెక్ట్గా టైం అవగానే వస్తా. నాకేంటి లోపలికి వెళ్ళి ఇంకా వేసుకొని బయటకు వచ్చాడు అంతే. ఏం జరిగింది సర్ప్రైజ్ మాకు కూడా చెప్పండి. ఇదే అంటే వెళ్ళిపోయారు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. కిందకి చూస్తే ఎవరు లేరు, వెళ్ళిపోయారు. కాల్స్ చేసి ఇంక వెళ్ళిపోయారు. తీసుకెళ్ళారు. కానీ ఆ ట్రావెల్లో ఒక టార్చర్ ఉండేది నాకు. అంటే ఒక్కొక్క రోజు లొకేషన్ అటు ఇటు షిఫ్ట్ అయ్యింది కదా, నేను చూసుకోవాలి. ఒక రోజు అన్న ఇటు వెళ్తున్నావు ఏంటి కదన్నా, అటు వెళ్ళాలి అంటే డిఫరెంట్ వేస్ అంటే, లేదురా నాకు బోర్ కొట్టేసిందా ఈరోజు షూట్కి రాను. ఒక రోజురా లిటరల్లీ అంటే లొకేషన్ మారిందని నిజంగా నాకు తెలీదు. బోర్ కొట్టేసిందిరా నేను వెళ్ళను షూట్ కన్నా. గొడవ అయింది, నేను వెళ్ళలే షూట్కి. అన్న షూట్కి వెళ్ళ నాకు మాటలు రాలేదు. ఈ షూట్కి వెళ్ళాలంటే ఏం చేస్తాను? అయ్యో, అయితే అటు మారిందని నాకు సగం దూరం వెళ్ళే వరకు తెలీదు. ఆ సగం దూరం ఆడుకుంటారు. మంచి నిహారిక గారు వచ్చేవాళ్ళ రోజు షూటింగ్ కి? రోజు ఆమె వస్తే షూటింగ్ జరగదు. ఆ క్రౌడ్, ఆమెకుండే ఫాలోయింగ్. ఒక 3-4 times వచ్చారేమో అంతే. 2 times అంతే, ఒక 2 times వచ్చారు అంతే. మీ అందరితో మాట్లాడారా ఫస్ట్? ఇక్కడ వర్క్షాప్స్ లో ఉన్నప్పుడే మాట్లాడారు. ఇంటరాక్షన్ అనేది జరిగేది. ఇంకా ప్రమోషన్స్ కూడా కలిసి వెళ్ళారు. అవును, సక్సెస్ టూర్కి వెళ్ళాం. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అంటే ఇది ఒక బాధ్యత ఇచ్చింది మాకు. అంటే ఎక్కడికి వెళ్ళినా బాగా చేశారన్న, నెక్స్ట్ ఏంటి బాగా చేశారన్న నెక్స్ట్. సో దాని గురించి కొంచెం మంచి క్యారెక్టర్లు రోల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం. అవి వింటున్నాం, ఇంకా ఫైనల్ అయితే ఏం కాలేదు. బట్ అలా ఒక మంచి రోల్ కోసం. మీ 11 మంది కలిసి ఇంకేదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిదో లేకపోతే ఇంకేదైనా చేసే ప్లాన్లు? ఇంట్రెస్ట్ పోయిద్దండి వెంటనే చూస్తే. మళ్ళీ 11 మంది ఎప్పుడు కలుస్తారని వెయిట్ చేయాలి. రైట్, మీరందరూ ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి, జనాల్ని బాగా అలరించాలి, మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. మా తెలుగు రాజ్యం తరపున అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్, ఇది సక్సెస్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నాం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.